పార్టీ అధినేత చంద్రబాబు కూటమి ఏర్పడాలని ఎంతగానో అభిలాషించారు. ఆయన ఎన్నికలకు ముందు నుంచి బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని ఒక రకంగా పెద్ద యుద్ధమే చేశారనుకోవాలి. నిజంగా చెప్పాలంటే 2019 ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే మోదీ సర్కార్కు మద్దతు ప్రకటించారు. తనకు మోదీకి వ్యక్తిగత విభేదాలు లేవని, కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసమే తాను బీజేపీని నాడు విభేదించానని చెప్పుకొచ్చారు. మరోవైపు జనసేనతో సయోధ్యతో వెళుతూనే 3 పార్టీలు కలిస్తే తమకు ఎదురు ఉండదని భావించారు. అందుకు ఆయన వేసుకున్న ప్లాను ఫలించింది. జనసేన సహకారంతో కావచ్చు, బీజేపీ సొంత అవసరాల కోసం చంద్రబాబుతో జతకట్టి ఉండవచ్చు. కానీ చంద్రబాబు ఆశించిన స్థాయిలో మిత్రపక్షమైన బీజేపీ ఎన్నికల్లో సహకరించడం లేదని, ఆయన కొంత అసహనంగా ఉన్నారని చెబుతున్నారు. బీజేపీతో పొత్తుకు చంద్రబాబు ప్రయత్నించారంటే 2014 కాంబినేషన్ కోసం కానే కాదు. అప్పటి మోదీ చరిస్మాకు నేడు బీజేపీ పట్ల ఏపీ ప్రజల్లో ఉన్న అభిప్రాయం చూస్తే ఆ పార్టీతో పొత్తుతో కొన్ని ఓట్లను కోల్పోవాల్సి ఉంటుంది. ప్రధానంగా ముస్లిం మైనారిటీ ఓట్లు మాత్రమే కాకుండా ఎస్సీ ఓటర్ల నుంచి కూడా కొంత వ్యతిరేకత వస్తుందని ఆయనకు తెలియనిది కాదు. బీజేపీకి ఏపీలో నోటా కంటే తక్కువ ఓట్ల శాతం కూడా ఉందనే తెలుసు. కానీ కమలం పార్టీతో కాలు దువ్వడం కంటే స్నేహంగా ఉండడానికి ప్రధాన కారణం ఎలక్షనీరింగ్ కోసమేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గత ఎన్నికల్లో కనీసం పార్టీకి విరాళం ఇచ్చేందుకు కూడా పారిశ్రామికవేత్తలు భయపడ్డారంటే దానికి కేంద్రంలో ఉన్న బీజేపీని చూసేనని అందరికీ తెలిసిందే. అప్పటికీ కొందరు గుప్తంగా విరాళాలు ఇచ్చిన డబ్బులు ఖర్చు చేయడానికి కూడా టీడీపీ నాటి ఎన్నికల్లో అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. ఈసారి అలాంటి పరిస్థితి తమకు ఉండకూడదన్నది ఒకటి కాగా, రెండోది ఆర్థికంగా బలవంతుడైన జగన్ను నిలువరించాలి అంటే కేంద్ర సహాయం అవసరమని అభిప్రాయపడటమే. ఈసారి అలాంటి పరిస్థితి తమకు ఉండకూడదు అన్నది ఒకటి కాగా, రెండోది ఆర్థికంగా బలవంతుడైన జగన్ను నిలువరించడానికి కేంద్ర సహాయం అవసరమని అభిప్రాయపడటమే. జగన్ పార్టీని డబ్బులు పంచకుండా చేయగలిగితే ఈ ఎన్నికల్లో 50% తాము గెలిచినట్లేనని భావించి బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ పార్టీ నేతలు కూడా ఆఫ్ ద రికార్డ్గా దానికి అంగీకరిస్తున్నారు. అటు జగన్ను నిలువరించడంతో పాటు తమకు ఎలక్షనీరింగ్లో సాయంగా ఉంటారనే కష్టపడి కమలంతో దోస్తీ కట్టారన్నది అందరికీ తెలిసిన విషయమే. కానీ పొత్తులో 10 అసెంబ్లీ స్థానాలు, 6 పార్లమెంట్ స్థానాలను తీసుకున్న బీజేపీ ఎలక్షనీరింగ్ విషయంలో మాత్రం కూటమికి ఉపయోగపడేలా చర్యలు తీసుకోకపోవడంపై కొంత అసంతృప్తి నెలకొంది. కేంద్ర ఎన్నికల కమిషన్కు తాము ఫిర్యాదు చేసిన చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి కానీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని పక్కన పెట్టకపోవడాన్ని చంద్రబాబు ఒకంత అసహనంతో ఉన్నారంట. తాము ఫిర్యాదు చేసిన ఎలక్షన్ కమిషన్ పట్టించుకోవటం లేదని, ఈ విషయంలో బీజేపీ నుంచి సహకారం కూడా తమకు అందడం లేదని ఆయన ముఖ్య నేతల వద్ద వ్యాఖ్యానించారంట. దీంతో పాటు మోదీ మొదటి సభలో జగన్ను నేరుగా విమర్శించకపోవడం, ఎన్నికలకు ఇంకా కేవలం 20 రోజులే ఉన్న మోదీ, అమిత్ షా వంటి నేతలు రాష్ట్రానికి వచ్చి ప్రచారం చేయకపోవడంపై కూడా ఒకంత అసహనానికి చంద్రబాబు గురవుతున్నారని చెబుతున్నారు. తాము ఎన్నిసార్లు రాష్ట్రానికి రావాలని మోదీకి, అమిత్ షాకు ఆహ్వానం పంపినా ఇంతవరకు డేట్స్ ఖరారు చేయకపోవడానికి కూడా ఆయన తప్పుపడుతున్నారంట. కానీ పొత్తు కుదిరింది, ఇక ముందుకు వెళ్లాల్సిందే. కమలంతో పొత్తుతో ఏదో ఊహించుకుంటే జరుగుతున్నది మాత్రం ఏదోలా ఉంది. జగన్ పార్టీకి లోపాయకారిగా సహకరిస్తుందనుకున్న అనుమానాలు మాత్రం టీడీపీ నేతల్లో ఉన్నాయి.